మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు ఈ రోజున రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వం వచ్చి, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 4 మాసాలు. వాళ్ళు అధికారం ఉన్నది 10 సంవత్సరాలు. 4 మాసాలు పూర్తయినటువంటి ప్రభుత్వం పైన మెడలు వంచుతాం అంటే ఇష్టారాజ్యంగా కొరికి చంపుతాం అంటే ఏమైనా మాటలు వీపులు విమానమవుతా ఉల్టా సీదా వాగ్దానాలు చావటలు దద్దములు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి ఎవరు చవటలు ఎట్లయితారు, ఎవరు దద్దములు ఎట్లయితారు? మా ప్రభుత్వం 4 మాసాలు, మీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసింది. మరి నిజంగా మీరు కేసీఆర్ చవట దద్దమ్మ కాకపోతే ఇలాన్ని లఫూటు మాటలు మాట్లాడుకుంటూ ధనిక రాష్ట్రాన్ని నీకు అప్పచెప్తే అధికంగా వచ్చినటువంటి ఆదాయం హైదరాబాద్ నగరం ద్వారా అధికంగా వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఇన్ని చేసి వచ్చిన తర్వాత కూడా 8 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు చేసి నీవు గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివినోడు, గొప్ప తెలివితోడు ఉన్నాడు, మరి ఇలా ఉల్టా పల్టా హామీలను మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు 10 సంవత్సరాల కింద మరి ధనిక రాష్ట్రం ఇన్ని అప్పులు ఇంత ఆదాయం వచ్చినా కూడా నీవిచ్చిన హామీలు ఎందుకు ఒక్కొక్కటి అమలు కాలేదు? మీకు అందరూ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. 3 ఎకరాల భూమికలు మొదలు పెట్టుకుంటే ఇలా రకరకాల స్కీములు, ఆఖరి స్కీము దళిత బంధు. మరి ఇంత వచ్చినా కూడా ఉన్నా కూడా నీవెందుకు అమలు చేయలేదు? 10 సంవత్సరాలైనా 10 సంవత్సరాల అధికారం ఉండి ఇంత రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని నీకు తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం అప్పచెప్పినందుకు చాలా ధనిక రాష్ట్రం నీకు అప్పచెప్పడం జరిగింది. 2,000 రూపాయలు అంటే గనాడు 60 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో 200 రూపాయల పెన్షన్ ఉండింది. నేను వచ్చినాక 2,000 రూపాయల పెన్షన్ చేసినాను అంటున్నావు. ఎట్టకెళ్ళిచ్చినా నువ్వు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు, హైదరాబాద్ కేంద్రం ఉన్నందుకు, మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రం అయినందుకు, అధికారం వచ్చినందుకు ఆ 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చినవచ్చు. ఇలా మేము 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతాం. అది 4 months అయింది. మరి నీవెందుకు? నీ గొప్పతనం ఎక్కడుంది? ఏ లెక్క ప్రకారం నువ్వు? రెండవది, ఇంతకుముందు సహచర మంత్రి ఉత్తమ్ గారు చెప్పినట్టుగా లక్షల కోట్ల రూపాయలు ఇలా అవినీతి కార్యక్రమం చేసి ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ నీ మాటల్లో నీ లెక్క ప్రకారం మాట్లాడాలంటే ఏం మాట్లాడు అన్నాడు? ఉద్యమ సందర్భం కావచ్చు, తర్వాత కానీ ప్రాంతీయుడు రాష్ట్ర అంటే అన్యాయం చేస్తే ప్రాంతం నుంచి పారద్రోలాలన్నావు. ప్రాంతీయుడు అన్యాయం చేస్తే 1000 గజాల లోతున పాతి పెట్టాలన్నావు. మరి నువ్వు ప్రాంతీయుడివి కదా, నీ లెక్క ప్రకారం వస్తే నిన్ను పాతి పెట్టాలా? పాపం ప్రజలు పాతి పెట్టి ఇప్పటికే ఏ లెక్క ప్రకారం చూసినా కూడా. అంటే నువ్వు మేధావి అనే నోరుంది కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు రాక కాదు, సంస్కారం అడ్డొస్తా ఉంది. నువ్వు మాట్లాడుతూ కూడా మేము మాట్లాడుకొస్తా ఉంది. అన్ని బేగూపు మాటలు మాట్లాడుకుంటూ, తలతోక లేకుండా మాట్లాడుకుంటూ, ఉల్టా చోరుకోతోలుగుడ్డ అంటే విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు 10 సంవత్సరాలు ఇవాళ ఎందుకు కరీంనగర్ రైతుల పొలాలకు చూడడానికి పోయినావు? 10 సంవత్సరాలు ఎందుకు పోలే? 10 సంవత్సరాల్లో ఎన్నో కరువులు వచ్చినాయి, ఎన్నో వరదలు వచ్చినాయి, రైతాంగం ఎన్నో నష్టపోయారు. ఆ రోజు ఎక్కడ పోయావు? ప్రగతి భవన్లకి బయట కాలు పెట్టలే, సెక్రటరీ అడుగు పెట్టలే, రైతాంగం గురించి పట్టించుకోలే. ఏ రోజైనా నువ్వు రైతులకు పంట నష్టం ఇచ్చినవా? ఇవాళ ఎకరాకు 25,000 రూపాయలు పంట నష్టం అని మాట్లాడుతున్నావు. ఎవరి వల్ల పంట నష్టపోయాడు? ఇప్పుడే లెక్కతో చెప్పిన మంత్రి గారు. అంటే మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే, నీవు ఉన్నప్పుడే వచ్చింది.
గతంలో వరదలు ఎక్కువనే. మరి ఈనాడు మరి ఆనాటి ఎందుకు ఇవ్వలే? 25,000 కదా, 1 రూపాయి కూడా లేదా, ఒక నయా పైసా లేదు కదా. పంట నష్టం ఇవ్వలే, వరద నష్టం ఇవ్వలే, కరువు నష్టం ఇవ్వలే, వడగల నష్టం ఇవ్వలే. అయినా కూడా ఇలా ఆడిపోసుకుంటారో విమర్శిస్తారో కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ గతంలో రైతాంగానికి సంబంధించి కరువు వచ్చినా పంట నష్టం ఇచ్చింది, వరద వచ్చినా పంట నష్టం ఇచ్చింది, రైతులకు వివిధ రకాల సౌకర్యాలు కల్పించింది. 1 కాదు 2 కాదు. ఈ రోజున నువ్వు ఏ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో వండుకొని ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏమంటాడు? ఎక్కడ ఇబ్బందులు వచ్చినా గద్దెల లెక్క వాళ్తా అంటున్నావు. గద్దెల లెక్క ఇయ్యాల వాలేంది, ఆల్రెడీ 10 సంవత్సరాలు వాలిండ్రు, కథలను గద్దెలక ఎత్తుకపోయారు. నీవు నీ కుటుంబం నీ వల్లి మాగదు. అందుకనే కదా ఈనాటి పరిస్థితి వచ్చింది. అప్పుల కుప్పలు చేసి పెట్టి బంగారు పల్లెలో అధికారం అప్పచెప్పి మాట్లాడింది, అప్పుల కుప్ప చేతికిచ్చి. అయినా కూడా మా ప్రభుత్వం సోనియా గాంధీ గారు చెప్పిన ప్రకారం ఈనాడు రాష్ట్ర రేవంత్ రెడ్డి నాయకత్వాన ఇలా చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఇప్పటికే 5 గ్యారెంటీలు మనం ప్రారంభించడం జరిగింది. ఇస్తా ఉన్నాం, ఒక్కొక్కటి ఇస్తా ఉన్నాం. 4 మాసాలకే నీ ఉలికులకి పడతా ఉంటే ఏమనాలి నిన్ను? నిన్న కూడా మాట్లాడు, ఎన్ని కుర్చేసుకొని మేడిగడ్డలో నీళ్లు పంపింగ్ చేస్తాను. నీవు కుర్చేసుకొని చెప్పిన వాళ్ళు చాలా ఉన్నాయి. మా పాలమూరు జిల్లాలో కుర్చేసుకొని కట్టిస్తానని మాట్లాడినావు. గట్టు ఎత్తిపోత పథకం ఎక్కడ పోయి కూర్చి 10 ఏళ్ళకి వెళ్ళి పనులు ప్రారంభం కాలే. 10 సంవత్సరాల తర్వాత 9 లిఫ్ట్